హాయ్ అండి. ఆలు పకోడీ చేస్తున్నా, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మేమైతే చాయ్తో తిన్నాము. లేదు మీరు చారైనా పప్పు చారైనా రసంతోనైనా తినొచ్చు. చాలా టేస్ట్ ఉంది. ఒక 3 ఉల్లిగడ్డలు అయితే సన్నంగా తరిగి పెట్టుకోవాలి. ఇది ఒక్కటే కాదండి, మనకి చాలా మట్టుగా ఈ ఎండలకైతే స్టవ్ దగ్గర ఉండలేకపోతున్నాము. ఏది చేయాలన్నా సరే అసలు భయమవుతుంది. ఎప్పుడూ లేనంత ఎండ అనిపిస్తుంది ఈ సంవత్సరము. ఓ 3 పచ్చిమిర్చీలు సన్నంగా తరుక్కున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు కూడా సన్నంగా తరిగి ఆ 3 ఒక దాంట్లో వేసి ఆలు, సాల్టు, శనగపిండి 2 స్పూన్లు, బియ్యపిండి 2 స్పూన్లు, వాము, జీలకర్ర, కారము, ధనియాల పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా వంట సోడా వేసుకున్నాను. బాగా పిసికేసుకోవాలి. ఆలు ఉంది కదండి, ఆ ఆలు అంతా కూడా మెత్తగా కలిసిపోయేటట్టు పిసికేయాలి. ఉడికించుకున్న ఆలు వేసాను. చాలా టేస్ట్గా ఉంది. ఇట్లా వేడి వేడి ఆయిల్లో ఇట్లా చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బాగా ఏగిపోయే వరకు ఉంచుకోవాలి స్టవ్ పైన. ఇట్లా గోల్డ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకొని తీసేసుకుంటే చాలా టేస్ట్ ఉంది. లోపల బయట క్రిస్పీగానే ఉంది. ఎందుకంటే బియ్యం పిండి వేసుకున్నాం మనం. ఆలు కూడా నూనెలో ఏగితే కరకరలాడుతుంది. చాయ్తో అయితే బాగుంటుందని బెల్లం చాయ్ అయితే పెట్టాను. ఒక విలాయచీ చేసుకున్న. గ్లాస్ వాటర్కి 1 స్పూన్ అండ్ హాఫ్ టీ పొడి, 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ బెల్లము, 1 విలాయచీ, గ్లాస్తో పాలు అలా పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి బాగా వేడిగా తాగాలనిపిస్తే పాలు అలా పెట్టుకోవాలి. బెల్లంలో డైరెక్ట్ పాలు వేస్తే పగిలిపోతాయి. అందుకని నేను ఇలా సపరేట్ పెట్టుకొని వడగట్టాను. చాలా టేస్ట్గా ఉంది చాయ్ కూడా. చాయ్ ఆలు పకోడీ సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎవరికైనా చాయ్ అలవాటు ఉంటే. లేకపోతే ఒట్టి పకోడీలు తినండి, సూపర్గా ఉంది. ఓకేనా? పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. ఒకసారి టేస్ట్ చూడండి. బాయ్.